హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళైతే నేను లాంగ్ ఫ్రాక్ కటింగ్ చూపించబోతున్నాను. చూడండి, పిక్లో ఉంది కదా ఈ ఫ్రాక్. ఇది వచ్చేసి శారీతో అండి. శారీ ఈ విధంగా ఉంది, డ్యూయల్ షేడ్తో ఉంది. సో ఈ శారీ వచ్చేసి ఈ విధంగా 4 ఫోల్డ్స్ అయితే నేను చేసేసాను. అంటే ఇంకా మెజర్ ఏం చేయలేదండి. చూడండి, ఈ విధంగా నేను టేప్తో అసలు క్లాత్ ఎంత వచ్చింది అనేది మెజర్ చేస్తున్నాను. ఇది 5.25 ఉందండి. శారీ వచ్చేసి 5.25 మీటర్స్ ఉంది. సో కస్టమర్ది బాడీ మెజర్మెంట్స్ ఈ విధంగా నోట్ చేసుకున్నాను నోట్బుక్లో. ఇది టీనేజ్ పిల్లలదండి, అంటే పెద్ద పిల్లలదే. 54 ఇంచెస్ అలా ఉంటుంది లెంత్ వచ్చేసి. సో మనకి బాడీ పార్ట్, బాటమ్ పార్ట్, అంబ్రెల్లా షేప్ ఆ పార్ట్ సెపరేట్గా మనం మెజర్ అయితే చేసుకోవాలి. ఈ 54 ఇంచెస్ నుండి మనం బాడీ పార్ట్ని సెపరేట్ చేసి కింద బాటమ్ పార్ట్కి ఎంత అయితే తీసుకోవాలో అంత డివైడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు నేను కింద బాటమ్ పార్ట్ కోసం మాత్రం 41 ఇంచెస్ తీసుకుంటానండి. ఎందుకంటే 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఓవర్లాక్ కోసం, కింద పీకో చేస్తాం కదా దానికోసం 40 ఇంచెస్ ప్లస్ 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటాను. తర్వాత రిమైనింగ్ అంతా మనకి 14 ఇంచెస్ బాడీ కోసం తీసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు నేను ఆ 41 ఇంచెస్ని ఇంచెస్లో పెట్టేసుకుంటున్నాను. 41 ఇంచెస్ ప్లస్ ఒక 5-6 ఇంచెస్ ఎక్స్ట్రా, ఎందుకంటే నడుం దగ్గర మనం మెజర్ చేయాలి కదా. అంత క్లాత్ అనేది ఫోల్డింగ్ చేసుకొని మిగిలిన క్లాత్ అంతా ఒకే వైపుకు ఉండేటట్టు ఇలా ఒకవైపుకు మిగిలేడు. ఎందుకంటే మనకి ఇందులో ఫుల్ హ్యాండ్స్ రావాలి, బాడీ పార్ట్ రావాలి. అందుకోసం ఈ విధంగా ఆ ఫోల్డింగ్స్ని మనం 5.25 మీటర్ల క్లాత్ ఏదైతే ఉందో దాన్ని మనకు కావలసినంత, అంటే 41 ఇంచెస్ ప్లస్ నడుము దగ్గర కూడా మీకు ఏ విధంగా మెజర్ చేయాలి చూపిస్తాను. ఈ విధంగా మనకు కొంచెం క్లాత్ ఇటు సైడ్ జరిపేసి ఫోల్డ్ చేసి పెట్టుకున్నాం. ఇప్పుడైతే ఇక్కడ మనకి 47 ఇంచెస్ వరకే ఉంది క్లాత్. 41 ఇంచెస్ అన్నా కదా, మళ్ళీ 47 ఇంచెస్ ఎందుకు అని కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇది లైనింగ్ చూడండి, లైనింగ్ అనేది తర్వాత కట్ చేసి చూపిస్తాను. సో ఇప్పుడు మాత్రం ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ని ఏ విధంగా కట్ చేయాలో చూద్దాం. ఇప్పుడు ఈ కార్నర్ దగ్గర నుంచి ఒక 5 ఇంచెస్కి మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇటువైపు 5 ఇంచెస్, ఇటువైపు 5 ఇంచెస్. కార్నర్ దగ్గర నుండి అటు ఎంత తీసుకున్నామో ఇటు కూడా అంతే తీసుకున్నాము. స్కేల్తో ఒక లైన్ అయితే డ్రా చేశాను. సో లైన్ డ్రా చేసి మనం ఇక్కడ ఒక 1/2 ఇంచు ఈ విధంగా 1/2 ఇంచు కరెక్ట్ మిడిల్లో, మనం ఈ పాయింట్ నుండి ఆ పాయింట్ వరకు మధ్యలో ఒక 1/2 ఇంచు డౌన్కి, మనం గీసుకున్న లైన్కి డౌన్ నుంచి ఈ విధంగా ఒక కర్వ్ షేప్ అయితే తీసేసుకోవాలి. ఇది నడుం పార్ట్ అండి, అంబ్రెల్లా షేప్ కోసం. ఇది నడుం దగ్గర, నడుం భాగం అన్నమాట. కార్నర్ దగ్గర నుంచి మనం ఇటువైపు ఎంత తీసుకుంటున్నామో అటువైపు కూడా అంతే తీసుకోవాలి, మీ నడుము లూజుని బట్టి. ఈ కస్టమర్ది 30 ఇంచెస్ నడుము కాబట్టి నేను కార్నర్ దగ్గర నుండి 5 ఇంచులు అనేది పెట్టేసుకున్నాను. ఆ 5 ఇంచుల దగ్గర నుండి ఈ 5 ఇంచుల వరకు మెజర్ చేసినట్లయితే నాకు 7.5 ఇంచులు అనేది వచ్చిందండి. అంటే ఎగ్జాక్ట్గా 30 ఇంచెస్. మనము ఈ అంబ్రెల్లా కటింగ్కి మెజర్ ఈ విధంగానే తీసుకోవాలండి. చూడండి, ఇప్పుడు మనం ఆ పైన ఉన్న లైన్ దగ్గర నుండి కింది వరకు మనకు 41 ఇంచెస్ ఈ విధంగా చుట్టూ 41 ఇంచెస్ ఉండే విధంగా చుట్టూ కూడా పెట్టేసుకోవాలి మార్కింగ్. మీకు ఎవరికైనా అర్థం కాకపోతే కామెంట్స్లో పోస్ట్ చేయండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ విధంగా పైన మనం 5 ఇంచెస్ మార్కింగ్ ఉంది కదా, అక్కడ నుంచి కింది వైపుకి ఈ విధంగా 41 ఇంచెస్ అని చెప్పాం కదా, 41 ఇంచెస్ మెజర్ ఈ విధంగా చుట్టూ టేపుని ఈ విధంగా పెట్టేసుకొని మార్కింగ్ అయితే చేసుకొని ఇలా కట్ చేసేస్తున్నాను. చూడండి, నాకు ఇక్కడ కొంచెం క్లాత్ తగ్గింది, అది జాయింట్ చేస్తాను స్టిచ్చింగ్ వీడియోలో. సో ఈ విధంగా అయితే అంబ్రెల్లా పార్ట్ అయితే కట్ చేసాము. ఇప్పుడు నడుం పార్ట్, నడుం దగ్గర కట్ చేద్దాం. చూడండి, ఇప్పుడు 5 ఇంచెస్ దగ్గర అని చెప్పాము కదా, అటు 5 ఇంచెస్ ఇటు 5 ఇంచెస్, ఆ 2 కార్నర్స్ని ఈ విధంగా కొంచెం క్రాస్గా ఈ విధంగా కట్ చేసి మనకి నడుము లూజ్ అనేది వచ్చేస్తుంది. సో ఇది మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే కటింగ్ అయిపోయింది. ఇప్పుడు లైనింగ్ క్లాత్ కట్ చేసుకుందాం.
సో లైనింగ్ క్లాత్ ఇది డబుల్ గేర్ అండి, సింగిల్ గేర్ కాదు, అందుకే 4 మడతలు వేసాము. ఇక్కడ నేను పిన్స్ పెట్టుకున్నాను అటు ఇటు జరిగిపోకుండా. ఇది చాలా ట్రాన్స్పరెంట్గా ఉంది క్లాత్, ఆర్గంజా పటోలా. సో పిన్స్ అయితే పెట్టుకున్నాను జరిగిపోకుండా. ఇప్పుడు ఈ క్లాత్ అయితే క్రేప్ క్లాత్ అండి, కొంచెం షైనీగా ఉండడానికి క్రేప్ క్లాత్ అనేది తీసుకున్నాం ఇక్కడ. అది చాలా ట్రాన్స్పరెంట్గా ఉంది కదా మెయిన్ ఫ్యాబ్రిక్. సో ఇప్పుడు ఇది సింగిల్ గేర్ అండి ఇప్పుడు ఇది. సో ఇప్పుడు నేను ఇటు 10 ఇంచెస్ అటు 10 ఇంచెస్ పెడుతున్నాను కార్నర్ దగ్గర నుంచి. మనకు 4 ఫోల్డ్స్ అన్నప్పుడు అటు 5 ఇంచెస్ ఇటు 5 ఇంచెస్ పెట్టాను మన నడుము లూజ్ కోసం. అంటే నడుము లూజుని బట్టి మనం చెక్ చేసుకోవాలి. ఈ విధంగా ఆ చివరి నుంచి ఈ చివరి వరకు మనం మెజర్ చేసుకున్న నడుము లూజ్ వచ్చిందా లేదా. 5 ఇంచెస్ వరకే రాలేదనుకోండి, ఇప్పుడు 30 ఇంచెస్ అయితే 5 ఇంచెస్ వరకు వచ్చింది మన మెయిన్ ఫ్యాబ్రిక్లో. ఇక్కడ 10 ఇంచెస్ సింగిల్ గేర్ కాబట్టి ఇది 10 ఇంచెస్ వరకు వచ్చింది. అదే ఇంకా పెద్ద సైజ్ వాళ్ళదనుకోండి 6 ఇంచెస్ 7 ఇంచెస్ అలా తీసుకోవాలి పెంచేసుకొని. సో ఇక్కడ మాత్రం నేను ఒక 1 ఇంచ్ తగ్గించేసి తీసుకుంటున్నాను, ఎందుకంటే మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ కంటే లైనింగ్ అనేది ఒక 1-1.5 ఇంచ్ తక్కువగా ఉండాలి ఫోల్డింగ్ కోసం లోపలికి. సో ఈ విధంగా చుట్టూ 40 ఇంచెస్కి మార్కింగ్ చేసుకొని సేమ్ మెయిన్ క్లాత్ లాగానే ఇంత క్లాత్ తగ్గింది నాకు. ఇప్పుడు కంపల్సరీ లైనింగ్కి ఈ విధంగా జాయింట్లు అనేవి పడతాయండి. సో ఈ జాయింట్లు కూడా ఏ విధంగా కట్ చేయాలో చూపిస్తాను చూడండి. ఇప్పుడు మనకి మిగిలిన ఎక్సెస్ క్లాత్ ఉంది కదా, ఇక్కడ ఈ విధంగా పెట్టేసుకొని చూడండి కోరంచులు ఉన్నాయి కదా, ఆ కోరంచులను ఈ విధంగా ఇలా పెట్టేసుకొని మనకు ఇప్పుడు ఈ క్లాత్ని ఇలా పెట్టేసుకొని మనకి ఎంతైతే తగ్గిందో అంతవరకు ఇలా మార్కింగ్ చేసుకున్నా పర్లేదు, డైరెక్ట్ కట్ చేసినా పర్లేదు. చూడండి ఈ విధంగా ఇలా డైరెక్ట్ అయితే కట్ చేసేస్తున్నాను. ఇది స్టిచ్చింగ్ వీడియోలో చూపిస్తాను ఏ విధంగా జాయిన్ చేయాలో. సో ఇప్పుడు బాడీ పార్ట్ అనేది కట్ చేద్దాం. ఈ మిగిలిన క్లాత్ నుండి చూడండి ఫోల్డింగ్ నా వైపుకు ఉండే విధంగా వేసుకున్నాను. ఇక్కడ నుండి బాడీ పార్ట్ కోసం నేను 15.5 ఇంచెస్ అని చెప్పాను కదా. సో చూడండి ఇక్కడ 15 ఇంచెస్ అలా పెడుతున్నాను నేను. పొడవు మనకి 14 ఇంచెస్ వస్తుంది. సో ఎప్పుడైనా 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి, బ్లౌజులకైనా దీనికైనా కూడా. మనం ఖర్చుల కోసం పైన 1/2 ఇంచ్ కింద 1/2 ఇంచ్ కోసం ఈ విధంగా తీసుకోవాలి. సో ఇప్పుడు నేను ఫోల్డింగ్ దగ్గర నుండి 6.5 ఇంచులకి షోల్డర్ అయితే పెట్టేశాను. ఇది బోట్ నెక్ అండి. చూడండి ఇదే 6.5 ఇంచులను కొంచెం కింది వైపుగా ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాను. తర్వాత ఈ విధంగా ఒక స్కేల్తో లైన్ అయితే డ్రా చేస్తున్నాను. ఇక్కడ ఆమ్ డౌన్ మనకి 7 ఇంచెస్ తీసుకుంటున్నాను నేను. మనకి బోట్ నెక్ ఇప్పుడు 6.5 ఇంచులు పెట్టామనుకోండి, చంకదింపు అనేది 1/2 ఇంచ్ పెంచేసుకొని ఈ విధంగా పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు 7 ఇంచులు పెట్టేస్తున్నాను. అదే మనకి 7 ఇంచులు వచ్చింది అనుకోండి, 7.5 పావు తక్కువ 8 అలా తీసుకోవాలి బోట్ నెక్కి. సో ఇప్పుడు మనం ఈ ఆమ్ రౌండ్ అనేది ఏ విధంగా డ్రా చేయాలో చూద్దాం. ఎండింగ్ వరకు మాత్రం వీడియో స్కిప్ చేయకుండా చూడండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఆమ్ డౌన్ కోసం ఈ విధంగా 7 ఇంచెస్ వరకు ఇలా మార్కింగ్ చేసేసాము. ఇక్కడ కార్నర్ దగ్గర నుంచి 1 ఇంచ్. బోట్ నెక్స్కి 1 ఇంచ్ తీసుకోవాలండి కంపల్సరీ. మన నార్మల్ బ్లౌజులకి వాటికి తీసుకున్నట్టు 1.5 అలా తీసుకోకూడదు, 1 ఇంచ్ సరిపోతుంది. ఇక్కడ నుంచి మనకి చెస్ట్ లూజ్ కస్టమర్ వచ్చేసి 34 ఇంచెస్, అంటే 8.5 ఇంచులు ప్లస్ 2 ఇంచులు మార్జిన్ కోసం పెట్టేశాను. ఇక్కడ కూడా నేను నడుములు సెపరేట్గా ఏం మెజర్ చేయట్లేదు. టోటల్గా ఇదే 8.5 ఇంచులు 30 ఇంచుల నడుమండి. కాకపోతే నేను మళ్ళీ సెపరేట్ మెజర్ ఏం పెట్టట్లేదు. 8.5 ఇంచులు ప్లస్ 2 ఇంచులు ఈ విధంగా ఇలా తీసేసుకుంటున్నాను. తర్వాత ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్లో ఇది ప్రిన్సెస్ కట్ కాదండి, ఫ్రంట్ పార్ట్లో డాట్స్ అనేది వస్తాయి. సో సింగిల్ డాట్, ఒక డాట్ అయితే వస్తుంది. ఆ డాట్ కోసం కొంచెం
క్లాత్ అయితే ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇక్కడ మనకు ఆమ్ రౌండ్ చెక్ చేసుకున్నట్లయితే చూడండి, నాకు 15 ఇంచెస్ రావాలి, ఎగ్జాక్ట్గా వచ్చింది 7.5. సో పైన కూడా 1/2 ఇంచ్ ఖర్చుల కోసం మార్కింగ్ చేసేసాను. తర్వాత ఇప్పుడు మనకి ప్రిన్సెస్ కట్ అయితే వేరే కటింగ్ విధానం వేరే ఉంటుందండి. ఇది నార్మలే, మామూలుగా ఫ్రంట్ డాట్స్ వస్తాయి అంతే. దీనికోసం నేను ఇక్కడ కొంచెం క్లాత్ అనేది ఒక 3/4 ఇంచ్ ఎక్స్ట్రా అనేది తీసుకుంటాను సైడ్కి, ఆమ్ రౌండ్ దగ్గర కాకుండా కింది వైపు, ఈ విధంగా కింది వైపు. ఎందుకంటే మనకి ఫ్రంట్ పార్ట్లో డాట్స్ వస్తాయి, ఆ డాట్స్ కోసం ఈ విధంగా ఆమ్ రౌండ్ దగ్గర కొంచెం తగ్గించి తీసుకొని కింది వైపుకి వచ్చేసరికి ఒక 3/4 ఇంచ్ వరకు తీసుకున్నాను. సో ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కోసం ఈ విధంగా ఒక 3/4 ఇంచు లోపలికి ఆమ్ రౌండ్, అక్కడ హోల్ ఉంది కదా ఆమ్ హోల్, ఆ కార్నర్ దగ్గర నుంచి 3/4 ఇంచు లోపలికి తీసుకొని ఈ విధంగా పైనుండి స్కేల్తో ఆ 3/4 ఇంచు మార్కింగ్ని కలుపుతూ ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. అది ఎందుకంటే ఇప్పుడు నేను చెప్తాను, చంకలోతు తీయడానికి ఇది ఒక టిప్ అండి. ఈ టిప్ యూజ్ చేసి మీరు స్టిచ్ చేయండి, పర్ఫెక్ట్గా వస్తుంది. కట్ చేసి స్టిచ్ చేయండి. ఇప్పుడు నేను అది కట్ చేయలేదు చూడండి, బ్యాక్ పార్ట్ కట్ చేసిన తర్వాత మనం ఆ చంకలోతు అనేది కట్ చేసుకుందాం. ఇప్పుడు ఈ విధంగా ఓపెన్స్ ఉన్న వైపు ఈ విధంగా వేస్తున్నాను, ఎందుకంటే బ్యాక్ ఓపెన్ కదా ఇది. సో మీకు ముందు పిక్ పెట్టాను కదా, ఆ పిక్లో ఉన్నట్టు పాట్ నెక్ మోడల్ అండి. పాట్ నెక్ టజిల్స్ పెట్టమన్నారు. సో దానికోసం ఈ విధంగా బ్యాక్ పార్ట్ అయితే కట్ చేస్తున్నాను. ఇది లైనింగ్ క్లాత్ అండి. మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఇవే పీసెస్ వేసి కట్ చేసేటప్పుడు నెక్ అనేది కట్ చేద్దాం. సో ఈ ఫ్రంట్ పార్ట్లో తీసుకున్న ఎక్స్ట్రా 3/4 ఇంచ్ అనేది నేను బ్యాక్ పార్ట్లో తీసుకోవట్లేదు. చూడండి, గమనించండి, ఇక్కడ బ్యాక్ పార్ట్లో ఎగ్జాక్ట్ ఎంత ఉందో అంతే తీసుకుంటున్నాను సైడ్ జాయింట్స్ దగ్గర. సో ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ మీద వేసి కట్ చేసుకుందాం. ఇది ఎక్కువ తక్కువ లేకుండా క్లాత్ని ఈ విధంగా సమానంగా కట్ చేస్తున్నాను బ్యాక్ పార్ట్. ఇప్పుడు ఇక్కడ షోల్డర్ కొంచెం డౌన్ చేయాలండి. ఇక్కడ నేను చిన్న టక్స్ అనేది ఇచ్చేసుకున్నాను. ఇక్కడ నుండి షోల్డర్ 1/2 ఇంచ్ డౌన్ చేయాలి. నెక్ విడ్త్ దగ్గర నుంచి బోట్ నెక్స్కి మాత్రమే షోల్డర్ అనేది డౌన్ చేస్తే ఫిట్టింగ్ అనేది నీట్గా ఉంటుంది. సో ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ సెపరేట్ చేసేసాను. ఇప్పుడు మనం మెయిన్ ఫ్యాబ్రిక్ మీద వేసి కట్ చేసుకుందాం. మనకు మిగిలిన క్లాత్ ఉంది కదా మెయిన్ ఫ్యాబ్రిక్, ఈ క్లాత్ని ఈ విధంగా వేసేసుకొని ఇప్పుడు ఫోల్డింగ్ మన వైపుకు ఉండే విధంగా వేసుకొని ఫోల్డింగ్ మీద ఫ్రంట్ పార్ట్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు మనం నెక్ లెంత్ తీసుకుందాం. నెక్ లెంత్ వచ్చేసి 4.5 ఇంచెస్ పెడితే సరిపోతుందండి ఈ సైజ్ వాళ్ళకి. సో ఇప్పుడు ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఈ విధంగా సేమ్ ఎగ్జాక్ట్ ఎంత ఉందో అంత కట్ చేస్తున్నాను. ఇప్పుడు నెక్ అనేది కట్ చేసుకుందాం. చంక లోతు అనేది ఈ విధంగా కట్ చేసాం చూడండి. ఇప్పుడు నెక్ మన కస్టమర్ రిక్వైర్మెంట్ అండి, వాళ్ళు ఎంత చెప్తే అంతే. డీప్ ఎంత కావాలో అడిగి మెజర్ తీసుకోవాలి. బాడీ మెజర్స్ తీసుకునేటప్పుడు నేనైతే ఇక్కడ ఒక 4.5, 5 మధ్యలో ఈ విధంగా అయితే పెట్టేస్తున్నాను, సరిపోతుంది. బోట్ నెక్ కాబట్టి ఇంకా డౌన్ చేస్తే షోల్డర్ అనేది కొంచెం ఇట్లా జారినట్టు అవుతుంది. సో ఇదైతే సరిపోతుంది ఇంత. ఇప్పుడు నేను కర్వ్ స్కేల్తో ఈ విధంగా సర్కిల్ లాగా ఈ విధంగా హాఫ్ సర్కిల్ రౌండ్ అయితే గీస్తున్నాను. కొంచెం క్లాత్ ట్రాన్స్పరెంట్గా ఉంది కదా, అందుకోసమే చాలా ఈ విధంగా 1కి 2 సార్లు అయితే సరి చూసుకొని కట్ చేసుకోవాల్సి ఉందండి. ఎందుకంటే చాలా పల్చగా ఉంది క్లాత్ అనేది. ఇట్లాంటి క్లాత్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి. చూడండి, మీకు చూస్తే కనిపిస్తుంది వీడియోలో.
చాలా ఉల్లిపొరలాగా అంటారు కదా, అలా ఉంది క్లాత్ అయితే. సో ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఇది ఓపెన్స్ ఉండే విధంగా ఇలా ఓపెన్స్ ఉన్న వైపుకి వేసుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది. ఆ రిమైనింగ్ క్లాత్లో మనకి ఫుల్ హ్యాండ్స్ రావాలి. కస్టమర్ ఫుల్ హ్యాండ్స్ పెట్టమని మీరు పిక్లో చూస్తే అర్థమవుతుంది. ఫుల్ హ్యాండ్స్ పఫ్ స్లీవ్స్ పెట్టమన్నారు పైన. సో ఈ విధంగా సర్దేసుకొని కట్ చేసేసుకోవాలి. తర్వాత బ్యాక్ నెక్ ఏ విధంగా డ్రా చేయాలో చూపిస్తాను. బ్యాక్ అయితే పాట్ నెక్ అండి. పాట్ నెక్ కూడా మనం మామూలుగా మీకు కన్ఫ్యూజ్ అవుతుంది అనుకుంటే కర్వ్ స్కేల్ ఉపయోగించి కూడా డ్రా చేసుకోవచ్చు. చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. అది ఎలాగో చూపిస్తాను ఇప్పుడు నేను. చూడండి, ఒక 9 ఇంచెస్ వరకు అయితే నెక్ పెట్టేశాను. తర్వాత మనం నెక్ విడ్త్ ఎంత తీసుకున్నాము, 3.5 ఇంచులు కదా, ఆ 3.5 ఇంచులు ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని స్కేల్తో ఒక లైన్ అయితే డ్రా చేసుకుందాం కింది వరకు. ఈ విధంగా పైనుండి ఈ విధంగా 9 ఇంచుల వరకు ఒక లైన్ అయితే డ్రా చేసుకున్న తర్వాత పైనుంచి ఒక 3.5 ఇంచులు అయితే తీసుకోవాలండి మనకి రౌండ్ షేప్ కోసం, బోట్ నెక్ కోసం. ఈ విధంగా 3.5 ఇంచుల మార్కింగ్ నుంచి ఇలా రౌండ్ షేప్ అయితే డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఈ మిగిలిన బాక్స్ షేప్ ఉంది కదా, ఆ బాక్స్ షేప్లో మనకు పాట్ నెక్ అనేది ఏ విధంగా డ్రా చేయాలో చూపిస్తాను కర్వ్ స్కేల్ ఉపయోగించి. చూడండి, ఈ విధంగా పెట్టేసుకుంటే సరిపోతుంది. మనకు టోటల్ కర్వ్ తిరుగుతుంది కదా, అక్కడ ఇలా పెట్టేసుకొని ఇలా డ్రా చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి మీరు ఎంత రౌండ్గా వచ్చిందో. మనకు పిక్లో చూసినా కూడా అర్థమవుతుంది పాట్ నెక్ అనేది ఎంత షేప్ నీట్గా వచ్చిందో అని చెప్పి. సో ఈ విధంగా మనం డ్రా చేసుకున్న లైన్ వెంబడి కట్ చేసేసుకోవాలి. చూడండి, మీకు ఓపెన్ చేసి కూడా చూపిస్తాను. ఇలా మనకి ఒక రఫ్ ఐడియా వస్తుంది ఇలాంటి షేప్ అనేది. సో ఈ విధంగా మెయిన్ బాడీ పార్ట్ కూడా కట్ చేసేసాం. ఇప్పుడు ఈ మిగిలిన క్లాత్ నుండి మనం హ్యాండ్స్ కట్ చేసుకుందాం. హ్యాండ్స్ కోసం ఈ విధంగా 4 ఫోల్డ్స్ వేస్తున్నాను. మిగిలిన క్లాత్ని 4 ఫోల్డ్స్ వేసేసి ఈ విధంగా పెట్టేసుకొని పిన్స్ అయితే పెడుతున్నానండి. ఎందుకంటే ఈ క్లాత్ అనేది అటు ఇటు జరిగిపోతుంది మొత్తం. సో ఇట్లాంటి క్లాత్లకు మనం ఇలా పినప్ చేసేసుకుంటే మనకు మెజర్ అనేది కరెక్ట్గా తీసుకోవచ్చు, అటు ఇటు జరిగిపోకుండా ఉంటుంది క్లాత్ అయితే. ఇప్పుడు మనకి హ్యాండ్ లెంత్ వచ్చేసి 23 ఉందండి. చూడి హ్యాండ్స్ అంటారు కదా, అవి కింద స్లీవ్స్ దగ్గర చిన్నగా కుచ్చులాగా వస్తాయి. ఎక్సెస్ క్లాత్ అంతా ఉండిపోతుంది. తర్వాత ఇప్పుడు నేను ఇక్కడ నుండి చూడండి 23 ఇంచెస్ ప్లస్ పైన ఎంత ఉందో అంతా 3 ఇంచెస్ తీసేసుకుంటున్నాను. ఎందుకంటే పైన వీళ్ళు పఫ్స్ పెట్టమన్నారు. సో ఇప్పుడు కింద కొంచెం ఒక 3 ఇంచెస్ 2.5 ఇంచెస్ అలా వదిలిపెట్టేసి ఇక్కడ నుండి నేను హ్యాండ్ లెంత్ అనేది తీసుకుంటున్నాను. చూడండి, ఈ హ్యాండ్ లెంత్ ఎంత ఉందో అంతా తీసేసుకొని మళ్ళీ ఇక్కడ నుండి మనకి కుచ్చుల పార్ట్ కోసం పైన తీసేసుకోవాలి. ఈ ఎగ్జాక్ట్ లెంత్ నుండి హ్యాండ్ డౌన్ తీసేసుకున్నాము. హ్యాండ్ డౌన్ 3.5 ఇంచులు తీసేసుకొని ఇక్కడ నుండి మనకి 15 ఇంచులు కదా ఆమ్ రౌండ్, 15 ఇంచుల్లో సగం 7.5 ప్లస్ 2 ఇంచులు. ఇవి నార్మల్ హ్యాండ్స్కి పెట్టినట్టుగానే, నార్మల్ ఎల్బో హ్యాండ్స్కి పెట్టినట్టుగానే చూడండి. ఇక్కడ హ్యాండ్ లూజు ప్లస్ 2 ఇంచుల మార్జిన్, ఈ 2 ఇంచుల మార్జిన్ ఫిట్టింగ్ లైన్ ఈ విధంగా కలిపేసుకోవాలి. తర్వాత ఇక్కడ కుచ్చుల పార్ట్ కోసం పైన ప్రిల్స్ పార్ట్ కోసం ఈ విధంగా 3 ఇంచెస్ అయితే తీసేసుకున్నాను. ఇక్కడ 2 ఇంచెస్ నుండి ఈ విధంగా కర్వ్ షేప్ అనేది తీసేసుకున్నాను. ఇక్కడ నుంచి ఈ కర్వ్ షేప్ అనేది ఇందులో కలిపేసేసాను. ఇలాంటి పఫ్ స్లీవ్స్ ఇంతకుముందు మనం ప్రీవియస్ వీడియోస్లో చూపించామండి బ్లౌజెస్కి. మీరు ఒకసారి డౌట్ ఉంటే ఒకసారి ఆ వీడియోస్ చెక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్స్లో అడగండి. ఇంకా అర్థం కాకపోతే ఒకసారి నాకు కామెంట్లో పోస్ట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో మీకు డౌట్ అనేది క్లారిఫై చేస్తాను. సో ఈ విధంగా హ్యాండ్స్ అయితే కట్ చేసుకున్నాం. సో స్టిచ్చింగ్ అనేది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి.
అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు మాత్రం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారా అండి ఎక్కువ మంది. సో ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.